గూస్ బంప్స్ కేసు. హాయ్ గైస్, కేసరి చాప్టర్ 2 సినిమా చూసాను భయ్య. హిందీలో చూసాను భయ్య. ఈ సినిమాలో యాక్టర్స్ అక్షయ్ కుమార్, మాధవన్, రెజీనా కెసెండ్రా ఇంకా అనన్య పాండే. దిస్ మూవీ ఈస్ బేస్డ్ ఆన్ ఎ బుక్, ద కేస్ దట్ షుక్ ద ఎంపైర్. ఇది సర్ సి శంకరన్ నాయర్ గారి బయోపిక్ అని చెప్పుకోవచ్చు భయ్య. సర్ సి శంకరన్ నాయర్ బ్రిటిషర్స్ టైంలో చాలా ఫేమస్ లాయర్. మనం జలియన్ వాలా బాగ్ మారణ హోమం గురించి వినుంటాం, స్కూలు కాలేజెస్ లో ఉన్నప్పుడు చదువుంటాం. ఈ సినిమాలో చాలా డీటెయిల్డ్ గా చూపించారు భయ్య. అసలు ఆ రోజు ఏమైంది, దానికి కారణం ఎవరు, అది మారణ హోమం అని ప్రూవ్ చేయడానికి ఎంత కష్టపడ్డారు అనేది సినిమా. కేసరి చాప్టర్ 2 ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలా బాగ్. నాకు జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ గురించి తెలుసు, కానీ ఈ సినిమా చూసాక ఇట్స్ ట్రూలీ అన్టోల్డ్ స్టోరీ అని అనిపించింది భయ్య. నేనేది స్ట్రైట్ ఫార్వర్డ్ కేసు అనుకున్నాను, జనరల్ డయర్ వల్ల జరిగింది ఇదంతా. కానీ అది ప్రూవ్ చేయడానికి, ఆయన గిల్టీ అని ప్రూవ్ చేయడానికి ఒక మినీ యుద్ధమే జరిగిందని నాకు తెలియదు ఈ సినిమా చూసే వరకు. ఓ మినీ యుద్ధమే ఉంటుంది. 1914 to 1918 వరల్డ్ వార్ 1 జరుగుతుంది భయ్య. అయితే బ్రిటిషర్స్ కి మన ఇండియన్ ఆర్మీ సపోర్ట్ కావాల్సి వచ్చింది. వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు ఇండియన్స్ తో, మీరు మాకు వరల్డ్ వార్ 1 లో హెల్ప్ చేయండి, వరల్డ్ వార్ అయిపోయాక మీకు మేము ఇండిపెండెన్స్ ఇస్తాం అన్నారు. చాలా మంది ఇండియన్స్ ఆ వరల్డ్ వార్ లో పాల్గొన్నారు, చాలా మంది చనిపోయారు కూడా. కానీ ఇంత చేశాక, వరల్డ్ వార్ అయిపోయాక బ్రిటిషర్స్ మన ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వలేదు. పంజాబ్ నుంచి చాలా మంది వార్ కి వెళ్ళారు భయ్య. సో ఇండిపెండెన్స్ ఇస్తామన్నారు, పోస్ట్ వరల్డ్ వార్ ఇండిపెండెన్స్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు అని ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి ఇండియాలో, ఎస్పెషల్లీ పంజాబ్ లో. సో ఈ ప్రొటెస్ట్లు ఎక్కువైపోతున్నాయని రౌలత్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. సో ఈ రౌలత్ యాక్ట్ ఏంటంటే ఏ కారణం లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. సో దానికి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ జరుగుతుంది జలియన్ వాలా బాగ్ గ్రౌండ్ లో. అప్పుడు జనరల్ డయర్ వాళ్ళ ఆర్మీని తీసుకెళ్లి ఆ గ్రౌండ్ ని లాక్ చేసేసి వార్నింగ్ ఇవ్వకుండా అందరినీ చంపేస్తాడు భయ్య. అఫీషియల్ ఫిగర్ 1650 ఉంది, కానీ దానికంటే ఎక్కువ మందిని చంపేశాడు ఆయన ఆ రోజు. ఆయన గిల్టీ, ఆయన కల్పిట్ అని ప్రూవ్ చేస్తారు నాయర్ గారు. ఇదే చాప్టర్ 2 కేసరి సినిమా. ఎలా ప్రూవ్ చేస్తారు, అసలు బిహైండ్ ద సీన్స్ ఏం జరిగింది, నిజం ఏంటి, ఒక మలయాళీ ఇండియన్ లాయర్ బ్రిటిష్ ఎంపైర్ కి అగేన్స్ట్ గా ఒక కేసు ఎలా గెలుస్తాడు అనేది బ్యూటిఫుల్ గా చూపించారు భయ్య ఈ సినిమాలో. సినిమా సూపర్ ఉంది భయ్య. ఆ టైమ్స్ లోకి తీసుకెళ్లిపోయింది నన్ను, అంత ఆథెంటిక్ గా ఉంది. ఒక పీరియాడిక్ ఫిల్మ్ తీయడం అంటే అంత ఈజీ కాదు, చాలా బాగా తీశారు. ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్, పర్ఫార్మెన్సెస్ మస్తున్నాయి. అక్షయ్ కుమార్ గారు పర్ఫార్మెన్స్ తో కుమ్మేశారు. ఆయన ఒక మలయాళీ క్యారెక్టర్ ప్లే చేశారు. నేను అనుకున్నా ఒక మలయాళీ క్యారెక్టర్ అయినా సరిగా ప్లే చేయగలుగుతాడు లేదా అని, కానీ బాగా పర్ఫార్మ్ చేశాడు. మన ఫోకస్ అంతా సినిమా మీదే ఉంటది. సెకండ్ హాఫ్ లో మూవీ అంతా కోర్ట్ లోనే ఉంటుంది భయ్య. లాస్ట్ 15 minutes అయితే కోర్ట్ రూమ్ కాస్త బాక్సింగ్ రింగ్ అయిపోతుంది. అక్షయ్ కుమార్ పర్ఫార్మ్ చేయలేదు అక్కడ, బాక్సింగ్ రింగ్ లో పంచులు ఇస్తారు కదా, ఆ టైప్ ఇచ్చాడు పర్ఫార్మెన్స్. మాధవన్ గారు కూడా బాగా చేశారు భయ్య. ఈ మూవీ స్ట్రైట్ ఫార్వర్డ్ హీరో గెలిచేసే మూవీ కాదు భయ్య, పెండులం లా స్వింగ్ అవుతూ ఉంటుంది. అదే ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా చేస్తుంది. 2 hours 13 minutes ఫిల్మ్ భయ్య ఇది. ఇంత తక్కువ టైంలో చాలా స్టోరీ చెప్పారు, అది కూడా బోర్ కొట్టించకుండా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. డైలాగ్స్ అయితే సూపర్ ఉన్నాయి భయ్య. ఎస్పెషలీ ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంకా అక్షయ్ కుమార్ మధ్యలో ఒక సీన్ ఉంటుంది, అక్కడ వచ్చే డైలాగ్స్ వేరే లెవెల్ అనిపించాయి నాకైతే. గేమ్ చేంజింగ్ సీన్ అని చెప్పాలి ఈ సినిమాకి. ఇది యాక్చువల్లీ రివ్యూ కాదు భయ్య, రికమెండేషన్. ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా. నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాయి ఈ సినిమా చూసి. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి భయ్య ఈ మూవీలో, కానీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్లాలెస్ గా ఉంది కాబట్టి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.65 టమాటోస్ భయ్య. పక్కా చూడండి ఈ సినిమా, హిందీలో ఉంది, సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.